వెల్కమ్ టు మహి మీడియా. రైతుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ రైతుల సమయం వృధా కాకుండా వాట్సాప్ ద్వారా సేవలు అందిస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 7333599375 నంబర్ ను దీనికోసం కేటాయించామన్నారు. ధాన్యం అమ్మాలనుకున్న రైతులు ఈ నంబర్ కు హాయ్ అని సందేశం పంపగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రత్యేక వాయిస్ తో సేవల వినియోగంపై మార్గదర్శనం చేస్తుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రి నాదెండ్ల తెలియజేశారు. రైతు మొదటి తన ఆధార్ నంబర్ నమోదు చేసిన తర్వాత రైతు పేరును ధృవీకరించాల్సి ఉంటుందన్నారు. ధాన్యం అమ్మవలసిన కొనుగోలు కేంద్రం పేరును ఎంచుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తర్వాత ధాన్యం అమ్మాలనుకున్న తేదీకి సంబంధించిన 3 ఆప్షన్లు ఇస్తారన్నారు. అందులో ఏదో ఒక తేదీని నిర్ణయించుకోవాల్సి ఉంటుందని మంత్రి ప్రకటనలో తెలిపారు. అనంతరం సమయాన్ని కూడా నిర్ణయించుకోవాలని సూచించారు. ఆ పైన ఎలాంటి రకం ధాన్యం అమ్మాలనుకుంటున్నారో ప్రత్యేక ఆప్షన్ ఉంటుందన్నారు. తర్వాత వచ్చే సందేశంలో ఎంత మేర ధాన్యం బస్తాల రూపంలో అమ్మాలనుకుంటున్నారో అన్నది అక్కడ నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అనంతరం ఒక ప్రత్యేక సందేశం ద్వారా రైతులకు తన ధాన్యం అమ్మకం స్లాట్ బుక్ అయినట్లు షెడ్యూల్ చేస్తూ కూపన్ కోడ్ వస్తుందని పేర్కొన్నారు. దీంతో రైతు సులభంగా తన ధాన్యం అమ్మకం తేదీ సమయాన్ని బట్టి తాను ఎంచుకున్న కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్ముకోవచ్చన్నారు. ప్రతి ఆప్షన్ కేవలం ఒక క్లిక్ తో రైతు సులభంగా స్లాట్ బుక్ చేసుకునే విధంగా వాట్సాప్ ఆప్షన్లు అందరికీ అర్థమయ్యే రీతిలో ఇచ్చామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గంటలకు గంటలు రైతులు వేచి ఉండటం లాంటి సమస్యలు ఉండవన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటూ డూయింగ్ బిజినెస్ అనే విధానం తరహాలో ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మర్ సర్వీస్ ను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. రైతుల ఇబ్బందులు గుర్తించి సాంకేతికత వినియోగించి ధాన్యం కొనుగోలు సరళతరం చేశారన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మర్ సర్వీస్ కింద ఈ సేవలు రైతులకు ఎంతో మేలు చేస్తాయని మంత్రి పేర్కొన్నారు.